నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఇక ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా సోమవారం ప్రకటించింది. దానికి చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఇక ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఇక గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా ఇవాళ నిజామాబాద్ కేంద్రంగా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నట్లుగా ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం ప్రకటించారు. ఇక ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే ఇవాల్టి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.